హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్. మనం ఈ వీడియోలో పీఎం సూర్యాగర్ బిజిలీ యోజన స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతుందో ఆ డీటెయిల్స్ మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఎలా అప్లై చేసుకోవాలో, ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ముందైతే ఈ స్కీమ్కి ఎవరెవరు ఎలిజిబుల్లో తెలుసుకుందాము. ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కావాలంటే ఫ్యామిలీలో ఎవరికి గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉండకూడదు అనమాట. మన ఫ్యామిలీలో ఎవరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఉండకూడదు. ఈ స్కీమ్ వచ్చేసి ప్రతి క్యాస్ట్, అంటే ఏ క్యాస్ట్ వాళ్ళకైనా వర్తిస్తుంది. ఈ స్కీము ఏ క్యాస్ట్ వాళ్ళైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్ అయితే మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అలాగే మీ వార్షిక ఆదాయము అంటే సంవత్సరానికి 1.5 lakh లోపే మీ ఆదాయం ఉండాలి. అంటే పర్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి 1.5 lakh లోపు ఉండాలి. ఈ స్కీమ్కి ఎలిజిబిలిటీ అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అలాగే ఇప్పుడు ఈ స్కీమ్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనం అప్లై చేసుకోవచ్చో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు వెబ్సైట్ వచ్చేసి pmsuryagar.gov.in అని మనం ఏదైనా ఒక బ్రౌజర్లో మీ మొబైల్లో ఎంటర్ చేయాలి. ఈ స్కీమ్కి అయితే మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంకా ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పైన 3 dots కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్, అక్కడ క్లిక్ చేసి మీరు కింద డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, దాన్ని ఆన్ చేసుకోండి. అది ఆన్ చేసుకుంటే మీకు ఈ విధంగా క్లియర్గా ఉంటుందన్నమాట. అంటే వెబ్సైట్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఇలా ఒకసారి అది డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ పైన చూడొచ్చు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అప్లై ఫర్ రూట్ టాప్ సోలార్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని డిస్ప్లే అయ్యాయి, మీరు చూడొచ్చు. ఒక స్టేటు, మీ స్టేట్ని ఎంటర్ చేసి మీ స్టేట్ టీఎస్ అయితే టీఎస్, ఏపీ అయితే ఏపీ, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత మీ డిస్టిక్ని కూడా ఇక్కడ డిస్టిక్స్ దగ్గర మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకొని డిస్టిక్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇదైతే మీ బిల్ పేపర్ పైన ఉంటుంది డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నేమ్. ఒకవేళ మీకు తెలిస్తే నో ప్రాబ్లం, తెలియకపోతే మీ బిల్ పేపర్ పైన టాప్లో ఉన్న దాన్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్జ్యూమర్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ మీ ఎలక్ట్రిసిటీ బిల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఇమేజ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. దాని తర్వాత అయితే మీకు మొబైల్ నెంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది. అది ఎలా ఉంటుంది ఓటీపీ అంటే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీరు క్యాప్చర్ని ఎంటర్ చేయాలన్నమాట. ఓటీపీ అయితే ఈ విధంగా మీ మొబైల్కి వస్తుంది. వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఆ క్యాప్చర్ కోడ్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే ఇక్కడికి మీకు లాగిన్ క్రియేట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత మళ్ళీ లాగిన్ చేసుకొని మిగతా అక్కడ అడిగిన డీటెయిల్స్ మొత్తం మీరు ఫిల్ చేసి మీరు కంప్లీట్ చేయొచ్చు. అంటే మిగతా డీటెయిల్స్ అయితే వెబ్సైట్ అడుగుతూ ఉంటుంది, మీరు మిగతా ప్రాసెస్ని కంప్లీట్ చేయండి. నేను ఇక్కడ వరకు అయితే చూపించాను, ఇంకా మిగతా ప్రాసెస్ని మీరు కంటిన్యూ చేసేయచ్చు. సింపుల్గా వాళ్ళు అడిగిన డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేస్తూ వెళ్ళిపోతే సరిపోతుంది.